ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. సో కొత్త చట్టం మనకి జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి అవగాహన అనేది తప్పకుండా ఉండాలి. దీంట్లో కొన్ని ముఖ్యమైన సెక్షన్స్ గురించి మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా భవిష్యత్తులో మీకు ఈ కొత్త చట్టాల పట్ల ఒక అవగాహన అనేది తప్పకుండా మీకు వస్తుంది. ఇకపోతే బిఎన్ఎస్ సెక్షన్ 115 గురించి తెలుసుకుందాం. ఇదేంటంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్, అంటే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని గాయపరచడం, అంటే ఇష్టపూర్వకంగా అని ఇక్కడ వస్తుంది. దీంట్లో రెండు ముఖ్యమైన పాయింట్ ఉంటాయి. 115 సబ్సెక్షన్ 1 వచ్చేసి దాని డెఫినేషన్ ఏంటో తెలియజేస్తుంది. అంటే ఎవరైనా ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తిని గాయపరిస్తే దాన్ని వాలంటరీ కాజింగ్ హర్ట్ అంటారు. రెండోది ఏంటంటే ఈ బిఎన్ఎస్లోనే సెక్షన్ 122 సబ్సెక్షన్ 1 మినహాయించి, అంటే ఈ సెక్షన్ 122 బిఎన్ఎస్ ఏం తెలియజేస్తుందంటే ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో రెచ్చగొడితే అప్పుడు ఎదుటి వ్యక్తి పైన వాళ్ళు దాడి చేసి వాళ్ళని గాయపరుస్తుంటారు. సో దాంట్లో కూడా రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ సెక్షన్ 122(1) మినహాయించి ఈ బిఎన్ఎస్ సెక్షన్ 115 సబ్సెక్షన్ 2 ఏం తెలియజేస్తుందంటే ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తిని గాయపరిస్తే మాత్రం వాళ్ళకి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, అలాగే 10,000 రూపాయల వరకు జరిమానా కూడా ఉంటుంది. అంటే నేర తీవ్రత బట్టి రెండు కూడా విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోసారి ఏంటంటే కొద్దిమంది డెడ్లీ వెపన్స్ దాడి చేస్తుంటారు. అప్పుడు దానికి శిక్ష అనేది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, జరిమానా కూడా చాలా పెద్దగా ఉంటుంది. డెడ్లీ వెపన్స్ అంటే ఏంటిది? కత్తి, కొడవలి, గొడ్డలి, లేకపోతే ఏవైనా మారణాయుధాలు, అంటే దాంతో కొడితే వాడికి చాలా పెద్ద గాయం అయిపోతుంది. అలాంటి పెద్ద పెద్ద ఆయుధాలతోని దాడి చేసినప్పుడు వాళ్ళకి ఇంకా కఠినమైనటువంటి శిక్ష ఉంటుంది. ముఖ్యంగా కొన్నిసార్లు ఈ రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కొద్దిమంది తాగినప్పుడు వేరే వాళ్ళు చెప్పారని చెప్పేసి ఎదుటి వాళ్ళపైన దాడి చేయొచ్చు. సో ఈ విధంగా ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా కావాలని చెప్పేసి దాడి చేస్తే మాత్రం జైల్లో కూర్చొని ఉచ్చ లెక్క పెట్టాల్సి వస్తుంది. చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల ముదిరాజ్. థ్యాంక్ యూ సో మచ్.